మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా ఇటీవలి కాలంలో చాలా మంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు. ఈ సమస్య ముదిరే వరకు కూడా చాలా మంది దీన్ని గుర్తించడం లేదు. షుగర్ వ్యాధి కారణంగా శరీరంలో ఇతర అవయవాలు దెబ్బతినటం, గుండె జబ్బుల దాకా వెళ్లటం వంటివి కొందరిలో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో షుగర్ కారణంగా రాత్రిపూట మన శరీరంలో కనిపించే కొన్ని రకాల లక్షణాలను గుర్తించడం ద్వారా జాగ్రత్త పడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి నిద్రకు ముందు భోజనం చేసినా కూడా మధ్యరాత్రి సమయంలో ఉన్నట్టుండి ఆకలి వేయటం షుగర్ బారిన పడ్డారనే దానికి సూచిక అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇక రాత్రిపూట విపరీతంగా చెమట పట్టడం, తగిన వెంటిలేషన్, గాలి ఉన్నా కూడా రాత్రిపూట పరిమితికి మించి చెమటలు పట్టడం కూడా డయాబెటీస్ లక్షణమని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్రపోయాక రక్తంలో షుగర్ స్థాయిలో తీవ్ర హెచ్చుతగ్గులే ఇలా చెమటలు పట్టడానికి కారణం కావచ్చని కూడా పేర్కొంటున్నారు. ఇక నిద్ర సమయంలో మధ్యలో మేల్కొన్నప్పుడు కళ్లు మసగ్గా కనిపించటం, నిద్రపోయిన తర్వాత మధ్యరాత్రి బాత్రూం కనో మరేదో ఆందోళనతో మేల్కొంటే ఆ సమయంలో కళ్లు మసకగా కనిపించటం షుగర్ వ్యాధి లక్షణమని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ స్థాయిలు హెచ్చుతగ్గులతో కంటి చూపుపై ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు. ఇక అర్ధరాత్రి తిమ్మిర్లు పట్టేయటం అంటే నిద్రపోయిన తర్వాత ఉన్నట్టుండి శరీరంలో పలు భాగాల్లో తిమ్మిర్లు రావటం, సూదులతో పొడిచినట్టు భావన అనిపించటం, పట్టేసినట్టు ఉంటుండడం మధుమేహ సమస్యకు లక్షణాలని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా పాదాలు, చేతుల వద్ద తిమ్మిర్లు కనిపిస్తాయని, షుగర్ స్థాయిలో తీవ్ర హెచ్చుతగ్గులతో నాడుల పనితీరు దెబ్బతినటమే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక రాత్రిపూట మంచి వాతావరణంలో నిద్రపోయినా తరచూ మేల్కొంటూ ఉండటం, నిద్ర సరిగ్గా పట్టకపోవటం వంటివి షుగర్ వ్యాధి లక్షణాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ స్థాయిలో తేడాలే ఈ సమస్యకు దారితీస్తాయని వివరిస్తున్నారు. ఇక రాత్రి నిద్రకు ముందు తగిన స్థాయిలో నీళ్లు తాగినా కూడా అర్ధరాత్రి సమయంలో తీవ్రంగా దాహం వేయటం, నీళ్లు తాగి పడుకున్నా మళ్లీ కాసేపటికే దాహం వేయటం వంటివి మధుమేహ లక్షణాలని నిపుణులు వివరిస్తున్నారు. ఇక రాత్రిపూట తరచూ మూత్రం రావటం, దానికోసం మెలకువ రావటం కూడా షుగర్ వ్యాధి లక్షణాలనే నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇక రక్తంలో అధికంగా షుగర్ చేరుతుండటంతో ఈ సమస్య తలెత్తుతుందని వివరిస్తున్నారు. ఇక పైన చెప్పిన లక్షణాలు కేవలం షుగర్తోనే కాకుండా ఇతర వ్యాధులతోనూ వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల సమస్య ఏదైనా సరే ముందుగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.